ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వద్ద ఉన్నాం. మరి మూడో రోజు కంటిన్యూ అవుతుంది వన్ వే. ఈ వన్ వే కూడా అమల్లోకి 18వ తారీఖు తీసుకురావడం జరిగింది. ఈ వన్ వే రూట్ అంతా కూడా మూడో రోజు కంటిన్యూ అవుతుంది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. కానీ మూడో రోజు చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ వద్దే ఉన్నాము. ఇక్కడ సిగ్నల్ పడింది. ఈ సిగ్నల్ పడ్డ ప్లేస్లో కూడా మనకు తెలిసే ఇంతకుముందు ఈ రైట్ సైడ్ ఇటు నుంచి మనం చూస్తున్నాం కదా, ఈ రోడ్డు నుంచి కూడా మొత్తం ఇది బీఆర్ఎస్ భవన్ అటు వెళ్తూ ఉంటుంది. ఈ రోడ్డు అంతా కూడా ఈ బసవతారకమ్మ హాస్పిటల్, ఈ రోడ్డు నుంచి ఇటు వచ్చేటివి మొత్తం కూడా జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళేటివి వెహికల్స్ యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఇది బంద్ చేశారు. ఇది బంద్ చేసి ఇటు నుంచి కూడా మొత్తము జూబ్లీ హిల్స్ నుంచి బసవతారకమ్మ హాస్పిటల్కి వెళ్ళే రూటే మొత్తం పెట్టారు వన్ వే. ఇదంతా మనకు కనిపిస్తూ ఉంది. ఇక అటైతే మొత్తము ప్రసాద్ ల్యాబ్ అదంతా కూడా అది యథావిధిగా ఎప్పుడున్నదే. టీడీపీ భవన్ నుంచి అటు ప్రసాద్ ల్యాబ్ అటు సైడ్ వెళ్ళిపోయేదంతా, శ్రీనగర్ కాలనీ వెళ్ళిపోయేదంతా అది యథావిధిగా ఉన్న రూటే. అది ఎప్పట్లాగే వెళ్ళిపోతూ ఉంది. ఇక మనకు ఇక్కడ సంబంధించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ నుంచి వన్ వే పెట్టడం వల్ల కూడా ఏమవుతుందంటే, ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు, ఈ ఫ్లైఓవర్ల కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ జరిగేటప్పుడు ఇక్కడంతా కూడా వన్ వే పెడితే ఫ్రీగా వెళ్ళిపోవడానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడంతా ప్రాజెక్టుకి అవకాశంగా ఉంటుంది. సార్, ఎప్పుడు మీరు నడుస్తూనే వస్తారా ఇక్కడికి? ఇంతకుముందు కూడా కంటిన్యూ వస్తాం మేడం. కంటిన్యూగా అంటే వెహికల్లో వస్తారా? నడుచుకుంటూ వస్తాం. ఇక్కడ పార్క్ వస్తాం. పార్క్ వస్తారు. అంటే చాలా మంది వెహికల్స్ తీసుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు వన్ వే చేశారు ఇక్కడ అంతా కూడా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతున్నాడు. కంపల్సరీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చుట్టూ తిరిగి రావాలి కదా. చుట్టూ తిరిగి రావాలి. అంటే ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు, ట్రాఫిక్ తగ్గడానికే మరి ఇది ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వీళ్ళు కష్టపడడం బెటర్ అంటారా, లేకపోతే ఇప్పుడు ఆ ప్రాజెక్టు బెటర్ అంటారా? ప్రాజెక్టే బెస్ట్ మేడం. ఎప్పటికైనా యూజ్ అవుద్ది. ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా పార్క్కి చాలా మంది వచ్చేవాళ్ళు. గతంలో మాత్రం 5,000 దాకా కూడా వచ్చేవాళ్ళు ప్రజలు అనేది తెలుస్తుంది. ఇప్పుడు తగ్గారు ఈ వన్ వే అయిన కాడ నుంచి అంటున్నారు. తగ్గారు మేడం. చాలా వరకు తగ్గిపోయారు మేడం. అంటే చుట్టూ తిరిగి రావాలి కాబట్టి ఇప్పుడు ఇంకా తగ్గిపోతారు. ఇంతకు ముందు ఈ 2 వే ఉన్నప్పుడు బాగుందా ఇక్కడ ట్రాఫిక్? ఇప్పుడు వన్ వే ఉన్నప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ ఏం లేదు మేడం. ఇప్పుడు వన్ వే క్లియర్గా వెళ్ళిపోతా ఉన్నాయి. ఎక్కడ ఆగే వెహికల్స్ కూడా ఆగట్లేదు. ఇంతకుముందు అయితే కంపల్సరీగా సిగ్నల్ ఉండేది కాబట్టి ఇక్కడ స్టాప్ అయ్యేది. అవును మేడం. చూసాం కదా, పార్క్ వచ్చే వాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోయారు. చుట్టూ తిరిగి రాలేక తగ్గిపోయారు అనేది చెప్తూ ఉన్నమాట ఇక్కడికి పార్క్ వచ్చే వాళ్ళు. కానీ ముఖ్యంగా ఇక్కడికి పార్కుకి వచ్చే వాళ్ళు తగ్గారు. కానీ ఒక 2 ఇయర్స్ ఓపిక పట్టుకుంటే అన్ని ఫ్లైఓవర్లు ఓపెన్ అయిపోతాయి, అండర్ పాస్లు ఓపెన్ అయిపోతాయి, ట్రాఫిక్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము డైవర్షన్స్ మొత్తం కూడా అటు ప్రసాద్ ల్యాబ్, శ్రీనగర్ కాలనీ వెళ్ళే రూటు యథావిధిగా ఉన్నప్పటికీ కూడా ఇటు మాత్రము మొత్తము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి బసవతారకమ్మ వెళ్ళే హాస్పిటల్ వైపు మాత్రం ఈ వన్ వేనే ఇక్కడ ఉంది. కాబట్టి ఇంకొకటి ఇప్పుడు సిగ్నల్ ఒకటే పనిచేస్తుంది ఇక్కడ. కేవలము జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే వాళ్ళు, చెక్ పోస్ట్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే సిగ్నల్ ఈడ పడుతుంది. తర్వాత యథావిధిగా వెళ్ళిపోవచ్చు. అంటే సిగ్నల్స్ కూడా ఎక్కడా డిస్టర్బెన్స్ లేదు. 4-5 సిగ్నల్స్ పడతాయనే ఇది కూడా లేదు. చూస్తున్నాము ఎక్కడ అసలు ట్రాఫిక్ అనేదే లేదు, వెహికల్స్ ఆగే విషయమే లేదు. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పోలీస్ సిబ్బంది అలాగే ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు. నడుచుకుంటూ వాకర్స్ ఉంటారు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరినీ కూడా రోడ్లు దాటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళని వెహికల్స్ అన్నీ ఆపి కూడా వాళ్ళని రోడ్లు దాటిస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ అండర్ పాస్లు అలాగే ఫ్లైఓవర్ను నిర్మించే ప్రక్రియలో భాగంగా కూడా మొత్తం 450 మంది సిబ్బంది పాల్గొనడం కూడా మనం చూసాము. అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా ఈ సిగ్నల్ పడింది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ సిగ్నల్ పడ్డప్పుడు ఇక్కడ ఆపేస్తున్నారు. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడితే ఈ ఒకటే సిగ్నల్, అది కూడా ఎక్కువసేపు ఉంచట్లేదు. కాబట్టి ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కడా కూడా కనిపించలేని పరిస్థితి. యథావిధిగా వెహికల్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి, ఇబ్బంది లేకుండా వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే ప్రాజెక్టు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అందరు కూడా ఇక్కడ పాల్గొన్నారు. చూడండి, అంతా సిబ్బంది ఉన్నారు ఇక్కడే. అలాగే
ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది వాకర్స్ కూడా చాలా మంది వస్తున్నారు. సార్ మీరు డైలీ వాకింగ్‌లోనే వస్తుంటారా సార్? అవునవును. ఎలా ఉంది సార్ ఇక్కడ మొత్తం వన్ వే చేశారు రోడ్డంతా కూడా. ప్రాబ్లమ్ అయితుందండి? వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ చాలా ప్రాబ్లమ్ అయితుంది అని చెప్పేసి అంటే పార్కుకి వచ్చే వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది అని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా. వాళ్ళు వెహికల్‌లలో వచ్చేవాళ్ళు ఇప్పుడు నడుస్తా రావాల్సిన అవసరం అయితే వచ్చింది అనుకుంటున్నారు. చుట్టూ తిరిగి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఒక విధంగా కూడా చెప్తూ ఉన్నారు. కేబీఆర్ పార్క్‌లోనైతే ఇప్పుడు క్రౌడ్ అంతా కూడా తగ్గిపోయింది అంటున్నారు. ఇంతకు ముందులాగా వచ్చే అంత పబ్లిక్ అయితే ఇప్పుడు రావట్లేదు ఇక్కడికి అని చెప్పేసి చెప్తూ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాము ముఖ్యంగా కూడా. మరి అంతమంది రాలేకపోతున్నారు ఇక్కడికి కాబట్టి కొన్ని రోజులు తప్పదు ఇలాంటి పరిస్థితులు అనేది కూడా కనిపిస్తుంది. డైలీ వాకింగ్ కంపల్సరీ అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనకు కనిపిస్తూనే ఉన్నారు. మరి చుట్టూ తిరుక్కొని వెహికల్ కొంచెం లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆళ్ళు కొంతమంది వస్తూ ఉన్నారు. కొంతమంది ఆగిపోయిన సిచ్యువేషన్‌లు తెలుస్తూ ఉన్నాయి. చాలా వరకైతే క్రౌడ్ తగ్గిందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా కూడా. ఇక్కడంతా క్రౌడ్ అంతా కూడా తగ్గిపోయింది. మామూలుగా కొంతమంది మాకు కంపల్సరీ వాకింగ్ అన్న వాళ్ళు ఈడికొస్తున్నారు. ఇక ట్రాఫిక్ విషయానికొస్తే ట్రాఫిక్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా యథావిధిగా సజావుగా ఫ్రీగానైతే ఇక్కడ రోడ్లన్నీ క్లియరెన్స్ తోటే నడుస్తూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ కేబీఆర్ పార్క్ వద్ద సిచ్యువేషన్. బసవ తారకమ్మ రూట్‌లో ఎళ్ళే దగ్గర కూడా అక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ వద్ద ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. పదండి మరి. ప్రస్తుతం ఇప్పుడైతే మనము కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి వెళ్ళే అటువంటి సర్కిల్ దగ్గర ఉన్నాము. మనకు కనిపిస్తూ ఉంది. ఇటువైపు వెళ్తే కమాండ్ కంట్రోల్ సెంటరు అలాగే విరెంచి హాస్పిటల్ ఈ రూటు అది మాత్రం యథావిధిగా అటు వెళ్ళిపోయేదే ఎప్పుడు కూడా. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ బీఆర్ఎస్ భవన్ అంటే బసవ తారకమ్మ నుంచి రైట్ సైడ్ డైవర్షన్ అవుతే బీఆర్ఎస్ భవన్ అలాగే పూరి జగన్నాథ్ టెంపుల్ ఇవన్నీ కూడా వస్తాయి. ఆ తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాం మనకు లెఫ్ట్ సైడ్ కనిపించేటువంటి రోడ్డు ఇది వన్ వే చేశారన్నట్టు. ఎందుకంటే ఇంతకుముందు మొత్తం కూడా అటు ఒమేగా హాస్పిటల్ నుంచి ఇటు వెళ్ళిపోయేటివి. మొత్తం జూబ్లీ చెక్ పోస్ట్ కానీ బసవ తారకమ్మ కానీ అటు వెళ్ళిపోయేటివి. కాకపోతే ఇప్పుడు ఆ రూట్ అనేది మార్చారు కాబట్టి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మొత్తం తిరుక్కొని రావాలి బస్సులన్నీ కూడా. తిరుక్కొని వచ్చిన తర్వాతే ఇటు కోటి రూట్లో ఇది మొత్తం కూడా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ రూట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతకుముందు అటువైపు 2 బస్ స్టాప్లు ఉండే కాబట్టి అవి తీసేశారు కాబట్టి ఇప్పుడు కొంచెం జనాలు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అది ఇప్పుడు అక్కడ బస్ స్టాప్ పెట్టారు. సేమ్ మనకు కనిపిస్తూ ఉంది. ఆ బస్ స్టాప్ నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. నిన్న చూసుకున్నట్లయితే చాలా వరకు ట్రాఫిక్ అనేది చాలా తగ్గుముఖం పట్టింది. కాకపోతే ఈరోజు మళ్ళీ కొద్దిగా ట్రాఫిక్ అనేది కనిపిస్తూ ఉంది. కొంచెం వెహికల్స్ అనేటివి హెవీగా కూడా వస్తున్నట్లయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వెహికల్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ సిబ్బంది కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా షిఫ్ట్ వైజ్గా ఇక్కడ డ్యూటీలు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ షిఫ్ట్ వైజ్గా మార్నింగు మధ్యాహ్నము నైట్ 3 షిఫ్ట్లుగా కూడా మారారు. ఈ 3 షిఫ్ట్లలో కూడా షిఫ్ట్కు 450 మంది మొత్తం కూడా సిబ్బంది ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. వర్క్ మాత్రం స్టార్ట్ అయింది చూస్తూ ఉన్నాము. మొత్తం కూడా ఇది అండర్ పాస్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి వర్క్ అయితే స్టార్ట్ అయింది మనకు కనిపిస్తూ ఉంది. ఓ పక్క చూస్తే కేబీఆర్ పార్క్ వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది చుట్టూ తిరిగి కాబట్టి చాలా వరకు తగ్గారు అన్నారు. కానీ ఇప్పుడు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకు మాత్రము ఇదంతా మణికొండ వెళ్ళే రూటు. ఈ మణికొండ వెళ్ళే రూటు మొత్తం కూడా వన్ వే చేయడం పట్ల కొంచెము చాలా ఈజీ అయిపోయింది. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అనేది తెలుస్తూ ఉంది. ఇంతకుముందు మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయేటివి అక్కడ కూడా ఇప్పుడు సాఫీగా వెళ్ళిపోతూ ఉన్నాయి. కాకపోతే కొంచెం ట్రాఫిక్ అనేది ఇప్పుడు డ్యూటీల టైం కాబట్టి కొద్దిగా హెవీగా కనిపిస్తూ ఉంది. ఈ డ్యూటీ టైమింగ్ అయిపోయిందంటే యథావిధిగా మళ్ళీ నార్మల్గా వెళ్తూ ఉంటాయి. నార్మల్ ట్రాఫికే చూస్తూ ఉన్నాము. నిన్న చూసాం కదా, అదే విధంగా కూడా మనకు పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది అందరూ కనిపిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అలర్ట్మెంట్ చేసుకుంటూ కూడా ఇక్కడ ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళను ఎక్కడికక్కడ డైవర్షన్స్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది. ఇందాక బసవ తారకమ్మ దగ్గర మనం చూసాము, అక్కడ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే
చేసే ప్రయత్నం చేసాం. ఎందుకంటే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చే రూట్లో వచ్చేటప్పటికి బసవతారకమ్మ వైపు వెళ్ళే సైడు, అలాగే ఇటు ఒమేగా సైడ్ వచ్చే వాళ్ళకి రోడ్డు డైవర్షన్ పెట్టారు. అక్కడ ఎటు రావాలనుకుంటే అటు వెళ్ళొచ్చు, లెఫ్టా రైటా చూసుకొని రోడ్డు డైవర్షన్స్ పెట్టారు కాబట్టి ఈజీగా రావచ్చు. ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా అటు ఇటు ఒమేగా సైడు మణికొండ సైడ్ వెళ్ళే వాళ్ళంతా ఒకవేళ కనుక బసవతారకమ్మ వైపు తిరిగినప్పటికీ కూడా మళ్ళా పక్క నుంచే తిరుక్కొని టర్న్ చేసుకొని మళ్ళీ రైట్కు రావచ్చు. ఆవే కూడా ఉంది, అంత పాసిబుల్గానైతే పెట్టారు. కాకపోతే ఇక్కడిక్కడే ఆఫీసులు ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లము, వాళ్ళు చుట్టూ తిరుక్కొని జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి అట్లా తిరుక్కొని రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ముఖ్యంగా కూడా ఇది ఇక్కడ పరిస్థితి. ఈరోజు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండానైతే సాఫీగానైతే సాగిపోతూ ఉన్నది. మొత్తం కూడా ట్రాఫిక్ ఎటువంటి ప్రజలకు కూడా, ప్రయాణించే వాళ్ళకు కూడా, అందరికీ పబ్లిక్కి ట్రాఫిక్ విషయంలో ఇక్కడైతే ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండానైతే సాఫీగా వెళ్ళిపోతూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ శివాజీ ఛత్రపతి విగ్రహం వద్దే, స్టాచ్యూ వద్దే మనం ఉన్నాము. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే ఇప్పుడైతే లేదు. అంత సిబ్బంది పాల్గొని ప్రజలందరినీ డైవర్షన్ చేస్తూ వర్క్ కంటిన్యూ చేసే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడే మనం చూస్తున్నాము, చాలామంది వెయిట్ చేస్తున్నారు బస్ కోసం అయితే. మరి బస్ ఇప్పుడు వచ్చింది. ఇటు నుంచి వీళ్ళకు రూట్ అలవాటు అయ్యేంత వరకు కొద్దిగా ఇబ్బందిగానే ఉండొచ్చు. అలాంటిది చాలా టైం పడుతుంది అనే సిచ్యువేషన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాంటిది ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఏంటి అనేది అయితే ప్రజలందరూ ఇక్కడ వెయిట్ చేసి చాలా టైం పడుతూ ఉంది, చాలా వరకు ఇబ్బంది అయితే అవుతూ ఉంది అనేది అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రూట్ అంతా కూడా కమాండ్ ఎన్ని గంటలకు బస్సులు ఎట్లా ఉన్నాయి? బస్సులు చండాలంగా ఉన్నది తెలుసా మాకు రూట్లు. ఇక్కడి నుంచి అంత దూరం నడవాలంటే ఒక్కరోజు నడుస్తాం. నేను అపోలోకి వెళ్ళాలి, నాకు ఇక్కడికి వెళ్ళేసరికి నాకు 9 o'clock కల్లా మాకు పంచి కొడతాలి. లేదనంటే లాస్ అప్ అవుతుంది 1 day. ఎంత సఫర్ అవుతున్నామంటే అంత సఫర్ అవుతున్నాం. బాలకృష్ణ ఇంటి దగ్గర దిగితే మేము దగ్గర 1 kilometer దూరం నడవాలండి. ఒక్కరోజు నడుస్తాం, 2 రోజులు నడుస్తాం. పాసిబుల్ ఏంటంటే అటు బాలకృష్ణ ఇంటికి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయే వాళ్ళం, ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఇట్లా రూట్ పెట్టారు, ఇటు వెళ్ళిపోతాడు బస్సు, అటే వెళ్ళిపోతున్నాడు. మేము ఏ సైడ్ నుంచోవాలి, ఏ సైడ్ నుంచోవాలి? రైట్ స్టాప్ లేదు, రైట్ ప్లేస్ లేదు. ఇటు అటు నుంచి పరిగెత్తుకుంటూ వస్తే వాడు వెళ్ళిపోతున్నాడు, బస్సులు ఆపట్లేదు. ఈ ఫ్రీ బస్సు పెట్టడం మా దరిద్రం అయిపోయింది తెలుసా. ఎంత ఏడుపులు ఏడుస్తున్నారంటే కండక్టర్ దగ్గర రెస్పెక్ట్ లేదు, డ్రైవర్ దగ్గర రెస్పెక్ట్ లేదు. ఇష్టం వచ్చినట్టుగా పిల్లలు పరిగెత్తుకు వస్తున్నారని కూడా చూడట్లేదండి. ఎంత చండాలం అంటే అసలు ఆపట్లేదండి. ఒకవేళ ఇక్కడ నుంచి ఇంత డిస్టెన్స్ లో కూడా ఆపట్లేదండి. ఇప్పుడు మీరు బస్ ఎక్కాలంటే ఎంత డిస్టెన్స్? ఇప్పుడు నేను ఒక 1 hour జర్నీ చేయాలి. నేను నాకు ఈ లోపల 10 అయిపోతుంది. నాకు అక్కడ లాసప్ అయిపోతుంది, 1 day లాసప్ అవుతుంది. శాలరీ వీళ్ళు ఏమైనా పే చేస్తారా? గవర్నమెంట్ పే చేస్తుందా మాకు? అంటే ఇప్పుడు బస్ స్టాప్ కి వెళ్ళాలన్నా దాదాపు ఎంత డిస్టెన్స్ ఉంది బస్ స్టాప్ కి మీరు నడవాలన్నా? నాకు ఇప్పుడైతే ఈ పాపను పట్టుకొని బయలుదేరుతున్నానండి. నేను ఫస్ట్ టైం ఈ రూట్ రావటం. నిన్న 2 రోజుల నుంచి అటువైపు నడుస్తున్నాం, ఓపిక లేక ఈరోజు బస్సు వచ్చి ఇక్కడ దిగాను. చూస్తున్న సిచ్యువేషన్లో పబ్లిక్ అయితే ఏ మాత్రం కనీసం నీవు పాస్ మీద తగ్గించు, టికెట్ల మీద తగ్గించు, అది హ్యాపీగా ఉంటుంది. ఎందుకు ఇట్లాగా? వన్ వే కూడా ప్రాబ్లం అవుతుందా? ఎందుకు కాదండి, ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది అటువైపు వెళ్ళాలి. నువ్వు అక్కడెక్కడో దిగి అక్కడి నుంచి ఇక్కడికి నడవాలని ఎంత కష్టం. నీ స్టూడియో ఎక్కడ, నువ్వు ఎక్కడ నడుస్తావు? ఎప్పటికండి అయ్యేది? స్టార్ట్ అయ్యే ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఒక ఆటో లేదు, ఒక బస్సు లేదు. చూస్తున్నాం కదా, ఇప్పుడైతే ఇబ్బంది పడుతున్నారు. అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము పింఛన్ ఆఫీస్ వెళ్ళాలి. అపోలోకి వెళ్ళి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాను. అపోలో నుంచి ఇక్కడ వరకు చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం. ఇంకా అటు నుంచి మీకు రూట్ ఎటు లేదు, ఇటు పింఛన్ ఆఫీస్ వెళ్ళాలి కదా. మాకు బండ్లు లేవు, ఏం లేవు, పని చేసే బతికేటోళ్ళం మేము. ఇంతకుముందు బస్ ఎక్కేసి ఎటు నుంచి వచ్చేవాళ్ళు మీరు? ఇట్లా సీదా పింఛన్ ఆఫీస్ సీదా వచ్చేటోళ్ళము. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇట్లకి వెళ్ళి ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఈడ బస్సు ఎక్కుతున్నాం. ఈడ బస్సులు వస్తున్నాయా ఎక్కువ? ఏమో నిన్న అయితే ఈడికి వెళ్ళి వెంకటరావు బస్ స్టాప్ నడిచిన, ఆడికి పోయి ఆటో ఎక్కిన, మళ్ళా ఇటు వస్తాయో ఏమో, మళ్ళీ అట్లకి వెళ్ళిపోతాయో బస్సులు తెలియదు.
అంటే ఈ నుంచి ట్రాఫిక్ అంతా తగ్గిస్తానికే మొత్తం ఫ్లైఓవర్లు కడుతురు కదా, కొన్ని రోజులు మరి ఇట్లాంటి సిచ్యువేషన్ తప్పదు, మరి సపోర్ట్ చేస్తారు ప్రజలని అనుకుంటున్నారు. చేస్తాము, బస్సులను ఇటు వస్తే ఎట్లాగా వెళ్ళిపోతాం, మళ్ళా చేయాల్సిందే మళ్ళా. ఎక్కువ వస్తే బాగుంటది. బాగుంటది, బస్సులు తక్కువ ఉన్నాయి కదా ఇటు, అందుకే ఇబ్బంది అవుతుంది. బస్ స్టాప్ అయితే ఇక్కడే పెట్టిరా, ఇక్కడే అందరు వచ్చి ఇక్కడే నిలబడుతున్నాం. ఇక్కడే నిలబడుకొని ఇక్కడే ఉన్నాయి. అది ఇబ్బంది అయితే అవుతుంది. ఇబ్బంది అవుతుంది చూడు మాకు పని చేసేటోళ్ళకు. ఓకే ఓకే, చూస్తున్నాం కదా ఇక్కడైతే మరి బస్ స్టాప్లో వచ్చే వాళ్ళము, అక్కడ అపోలో నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వస్తున్నాం. ఈ రూట్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళము. ఇంతకుముందు మాకు డైరెక్ట్ బస్సు వచ్చేసేది, కానీ ఇప్పుడు బస్సులు రావట్లేదు కాబట్టి అక్కడ అంత దూరం నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి అయితే అవుతుంది. లేట్ అవుతుంది డ్యూటీలకు అనేది కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కూడా ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళే వరకు కూడా మాకు చాలా లేట్ అవుతుంది. ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా లేట్ అవుతుంది. బస్ స్టాప్లో ఎక్కడ పెడుతున్నారో, ఎటువైపు ఆపుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కాలేజ్ అబ్బాయిలు కూడా ఉన్నారు. మీరు డైలీ ఇక్కడనే బస్ ఎక్కుతూ ఉంటారా కాలేజ్కి? ఈ వన్ వే ఎలా అనిపిస్తుంది? ఇబ్బంది అనిపిస్తుందా, పర్లేదు? ఇబ్బంది అనిపిస్తుంది, మళ్ళీ చాలా ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది, బస్సెస్ కూడా లేట్ అవుతున్నాయి. అందుకనే మా కాలేజ్ కొంచెం లేట్ అవుతుందని చెప్తుంటున్నాం. కాలేజ్కి లేట్ అవుతుంది. ట్రాఫిక్ తగ్గించడానికే ఇప్పుడు ఫ్లైఓవర్లు అన్ని కూడా కడతా ఉన్నారు కదా, కొన్ని రోజులు మరి ప్రజలు కూడా సపోర్ట్ చేయాలని ప్రభుత్వం అడుగుతా ఉంది. అదే ప్రజలు కూడా సపోర్ట్ చేసి మంచిగా నిర్మాణం జరిగిన తర్వాత రోడ్ మంచిగా అయినప్పుడు కొంచెం ఫ్రీగా ఉండాలి, ట్రాఫిక్ ఎక్కువ ఉండకూడదు, కాలేజీకి లేట్ అవుతుంది అట్లా అని చెప్తూ ఉంటున్నాం. అట్లా డైవర్షన్స్ పెట్టారు ఎక్కడికక్కడ. మరి అట్లా అని ఇప్పుడు ఎంత దూరం నుంచి వస్తావు నువ్వు? నేను 1.5 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తా. కాలేజ్ ఎక్కడ? కాలేజీ సికింద్రాబాద్కి వెళ్ళాలి. సికింద్రాబాద్. ఉమ్. బస్సులు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తాయి. కాకపోతే ఇంతకు ముందు ఎక్కడ ఉండే బస్ స్టాప్? అక్కడ కేబీఆర్ పార్క్ ముందు ఉండే బస్ స్టాండ్, అక్కడ ఎక్కేసి వెళ్ళి అక్కడ టైం వచ్చేది 15 మినిట్స్ 30 మినిట్స్ అట్లా వస్తుంది బస్. ఇప్పుడు కొంచెం హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 1 అవర్ అవుతుంది వచ్చేసరికి, బస్సు లేట్ అవుతుంది అట్లా. అదే అదే వచ్చేసి. ఓకే, ఇక్కడ బస్సులు కూడా కొద్దిగా లేట్గా వస్తున్నాయి కాబట్టి మాకు కాలేజీలకు కూడా లేట్ అవుతూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్న సిచ్యువేషన్లు అయితే చూస్తూ ఉన్నాం కదా. కానీ బస్సులు అనేటివి కొన్ని రోజులు ప్రజలకు కొద్దిగా వాళ్ళకు అవగాహన కలగడానికి, అలాగే బస్ స్టాప్లు ఎక్కడున్నాయి, బస్సులు ఎక్కడ ఆగుతున్నాయి, ఎటు నుంచి వెళ్ళొచ్చు, ఇంకా ప్రభుత్వం కూడా బస్సులు కొంచెం ఎక్కువ వేసే ప్రయత్నంలో ఉన్నారు. లేట్ అవుతుంది చుట్టూ తిరుక్కొని వచ్చేసరికి, కాబట్టి కొద్దిగా మాకు కూడా కాలేజీలకు లేట్ అవుతుందని కాలేజీ వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ ఫ్లైఓవర్లు కట్టడానికి సహకరిస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి, ఎందుకంటే ట్రాఫిక్ని నియంత్రించడానికే కాబట్టి సహకరిస్తాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రం మాకు ఇబ్బంది అవుతుంది, ఇలాంటివన్నీ పెట్టి ఇంతకుముందు స్టార్ట్ చేసినయే ఫ్లైఓవర్లు కంప్లీట్ అవ్వలేదు, ఇవేం కంప్లీట్ చేస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాకపోతే అనేది కొంతమంది మాట్లాడుతున్న మాట. ఈ 3వ రోజు అయితే సజావుగా ఇలా జరుగుతూ ఉంది. ఇంకా మీదట ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మరి పరిస్థితులు ఇంకా రోడ్డు డైవర్షన్స్ ఇంకా ఏమైనా క్రియేట్ చేయబోతున్నారా, లేకపోతే ఇంతటితో సజావుగా సాగుతున్నాయి అనే నేపథ్యంలో ఇది కొనసాగించబోతున్నారా, ఏం జరగబోతుందనే నేపథ్యంలోనైతే చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఏం చేయబోతున్నారు అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజలు ఎలాంటి అవగాహన తీసుకోబోతున్నారు, ప్రజలు ఎలా సపోర్ట్ చేయబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఈ 2 సంవత్సరాలు కూడా. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV.